వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ విజయవంతం. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్. కులగణనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని వెల్లడి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. జగిత్యాల పట్ల సీఎం వైఖరి నిర్లక్ష్యంగా ఉందని ఆరోపణ. కరీంనగర్లో జ్యువెలరీ షాప్, హోటళ్లలో సిపి గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీలు. భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల పనితీరుపై దిశానిర్దేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గన్నీ బ్యాగ్స్ కొరత. ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన. గంభీరావుపేటలో రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో. పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ బావి కూలీ, 2 కూలీలు మృతి. మరొకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జనగణనలో కులగణన లెక్కింపుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన నిర్వహించి ఎవరెంతో వారికంతా అనే సామాజిక న్యాయంతో ముందుకు పోతుందని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మాదిరి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలిపారు. జనగణనలో కులగణన చేస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కాలం 13లో బీసీల అంశం చేర్చలేదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో కాలం 13లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ గణన లెక్కించాలని కోరామని గుర్తు చేశారు. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడం సామాజిక న్యాయానికి బలాన్ని ఇచ్చేదిగా ఉందన్నారు. జనగణనలో కులగణన లెక్కిస్తే సామాజిక న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కులగణన ద్వారా ఖచ్చితమైన లెక్కలున్నప్పుడే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు చేయడానికి చట్టం చేశామని, ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పోలీసులు విచారణ చేపట్టారు. చోరీలకు పాల్పడ్డ కోనారావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన మోకినపల్లి బాబును అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారు పుస్తలు, వెండి కల్లు, 2000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చందుర్తి సీఐ రవీందర్ తెలిపారు. నిందితుడిపై చందుర్తి సర్కిల్ పరిధిలో 7 కేసులు నమోదైనట్లు ప్రకటించారు. జల్సాలకు అలవాటు పడి సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుని సుద్దల ఎల్లమ్మ దేవాలయంలో, కొలనూరు ఎల్లమ్మ దేవాలయంలో, నిజామాబాద్ పెద్దమ్మ దేవాలయంలో, కొండాపూర్ పెద్దమ్మ దేవాలయంలో, బూక్యారెడ్డి తండా జగదాంబ దేవాలయంలో, రామన్నపేట దాసాంజనేయ దేవాలయంలో, రుద్రంగి మండలం మడేలయ్య దేవాలయంలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, హాజరు రిజిస్టర్, ఎన్సీడీ రిజర్వ్, ఫార్మసీ స్టోర్, ఓపీ రిజిస్టర్, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ విద్యానగర్ను కూడా సందర్శించి అక్కడ జరుగుతున్న హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలందరూ తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నివారణకు సహాయపడుతుందని తెలిపారు. మహిళా సంఘ సభ్యులతో సమావేశమై ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ ప్రజలకు మెరుగైన పరిశుభ్రతను అందించేలా అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్యంలో భాగంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలో పర్యటించారు. 51వ డివిజన్ వాబిరాలపల్లితో పాటు కమాన్, ఆదర్శ్ నగర్, వ్యవసాయ బీట్ మార్కెట్ తదితర ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు. వాబిరాలపల్లి ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ వేణు ఖాళీ స్థలాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన, చెత్త చెదారం సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. దీంతో కమిషనర్ సంబంధిత పరిశుభ్రతపై పారిశుద్ధ్య విభాగం అధికారులకు, సిబ్బందిని ఆదేశించారు. నగరంలో కమాన్ ప్రాంతం ప్రధాన రహదారిలో డ్రైనేజీ సమస్యను తనిఖీ చేసి పరిశీలించారు.
సంబంధిత డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థాలతో భారీగా చెత్త పేరుకుపోయి సమస్యగా మారడంతో స్థానికంగా ఉండే స్టీల్ వ్యర్థాలను కార్మికులతో తొలగించారు. సంబంధిత డ్రైనేజీకి 2 ఛాంబర్లు ఏర్పాటు చేసి నగర వ్యాప్తంగా డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని వ్యవసాయ బీట్ మార్కెట్ను సందర్శించి స్థానికంగా అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను తనిఖీ చేసి పరిశీలించారు. వెంటనే మరుగుదొడ్ల నిర్మాణం పనులను చేపట్టి వేగవంతంగా పూర్తి చేసి బీట్ మార్కెట్కు వచ్చే రైతులకు ప్రజలకు సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆదర్శ్ నగర్ ప్రాంతం డ్రైనేజీలో మురుగునీరు సులువుగా వెళ్లేలా సిల్ట్ తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ మండలం తేలుకుంట ఇంద్రనగర్లో నివాసం ఉండే చైతన్య మణికంఠతో పాటు మరో 2 కలిసి గత జనవరి 21న పంచలోహ గరుడ వాహనాన్ని ఎత్తుకెళ్లారని సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఒంగోలు జిల్లా పోర్సిపాడు మండలం మ్యాదరమెట్ల గ్రామానికి చెందిన చైతన్య మణికంఠ కూలి పని చేసుకుంటూ వేములవాడ సమీపంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. బస్వాపురకు చెందిన బోదాసు యాదగిరి, బద్దిపడక చెందిన కొమిరే శ్రేణు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. మనసున్న మహారాజుగా కరీంనగర్లో ఆటో డ్రైవర్ల ఆడపిల్లల వివాహానికి మేనమామగా బీఆర్ఎస్ నాయకులు నారదాసు వసంతరావు 5,016 రూపాయలు అందిస్తానని ప్రకటించారు. కరీంనగర్లో జరిగిన ఆటో సంక్షేమ సంఘం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన వసంతరావు ఆటో కార్మికుల బాధలను స్వయంగా విని అప్పటికప్పుడు ఎవరైతే ఆటో కార్మికుడు వారి కూతురి వివాహం చేస్తారో వారికి తన వంతు సాయంగా 5,016 రూపాయలను అందిస్తానని ప్రకటించారు. వేదికపై ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ వసంతరావును ప్రత్యేకంగా అభినందించారు. ఆటో డ్రైవర్లు వసంతరావును ఘనంగా సన్మానించారు. ఇప్పటివరకు ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఏ ఒక్క వ్యక్తి స్వతహాగా 5,016 రూపాయలను ఆడబిడ్డ పెళ్లికి కట్నంగా అందించలేదని వసంతరావు నిర్ణయం సంతోషంగా ఉందని తెలిపారు. ఆటో కార్మికులంటే ప్రజల్లో ఒక చిన్న చూపు ఉందని, కానీ వారు 108కి దీటుగా ఎలాంటి సహాయాన్నైనా ఎప్పటికప్పుడు అందిస్తారని, వారిని సమాజంలో గౌరవించుకోవడం ఒక బాధ్యతగా నా వంతు సహాయంగా బంగారు మైసమ్మ తల్లి దీవెనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని వసంతరావు తెలిపారు. ప్రతి ఒక్క ఆటో కార్మికుడు వారి కూతురు వివాహానికి ఆర్థిక సహాయాన్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటించానని తెలిపారు. ప్రమాణ దివసంలో నేను ముఖ్యంగా పాల్గొన్నాను. నా పేరు నారదాస్ వసంతరావు. ఆటో యూనియన్లో బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వారు ఇలా ప్రమోషన్ చేశారు. నేను ఆటో యూనియన్ వాళ్ళకి నా వంతుగా అంటే ఒక మేనమామగా కేసీఆర్ ఆనాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు నాణ్యమైన విద్యా వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు కేవలం 296 రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్యను 613కు పెంచారని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించలేదని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్పై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని, విద్యార్థుల ప్రవేశాలు, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం ఆ పనులను ఎవరికి అప్పగించబోతుందో చెప్పాలని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ముందుగా స్థల సేకరణ చేసి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 20 ఎకరాలు అవసరమని అధికారులు, జిల్లా మంత్రి ప్రతిపాదించగా ఇప్పుడు 10 ఎకరాలకు పరిమితం చేయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. జగిత్యాల పట్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించిన ఆయన మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంటనే జోక్యం చేసుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 20 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. చెల్గల్లో హార్టికల్చర్ కళాశాల మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని యథావిధిగా కొనసాగడంతో పాటుగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం తలస్తుందో నియోజకవర్గానికి ఒకటి, ఇది ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నూతన ఆలోచన విధానం. ఆ నూతన ఆలోచన విధానం అనేది గత ప్రభుత్వం అమలు చేసినటువంటి యొక్క విద్యాలయాలకు అదనంగా, ఇది అదనంగా అంటే నేను ఏమంటున్నా, 613 గురుకుల విద్యాలయాలకు ఏదైతే ఉందో నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ, ఎక్కడెక్కడ నిర్మాణ పనులు చేపడితే దశల వారీగా ఏదైతే ఉందో సంవత్సరానికి 100 గంటలు 5 ఏళ్ళు అయిపోతాయి. 600 ఒక సంవత్సరం కాకున్నా కానీ సంవత్సరానికి 100 కట్టుకున్నా కానీ నియోజకవర్గం ఒక్కొక్కటి కట్టుకుని పోయినా కానీ 4 ఏళ్ళు అయిపోతాయి.
కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై పోలీస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలోని బంగారు ఆభరణాల షోరూంలు, లాడ్జీలు, బస చేసే హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, వేణుగోపాల్, వాసల సతీష్, ఇన్స్పెక్టర్ రామచంద్రరావుతో పాటు స్థానిక పోలీస్ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. హోటళ్లు, జ్యువెలరీ షోరూంల నిర్వాహకులకు సిపి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. షోరూంల ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్, లోపలికి వచ్చే వారిని తనిఖీ చేయడానికి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లను ఖచ్చితంగా ఉపయోగించాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో అప్రమత్తం చేయడానికి దుకాణాల్లో పలు చోట్ల ఎమర్జెన్సీ అలారమ్స్ అమర్చాలని, వాటిని నొక్కిన వెంటనే పోలీసులకు సమాచారం అందేలా అధునాతన సాంకేతికతను అనుసంధానం చేసుకోవాలన్నారు. హోటళ్ల రూమ్లలో అద్దెకు ఇచ్చే సమయంలో కస్టమర్ల నుంచి ఖచ్చితంగా ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను సేకరించాలని, వారు ఇచ్చే ఫోన్ నంబర్ క్రాస్ చెక్ చేసుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అన్ని వ్యాపార సముదాయాలు, హోటళ్లలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని, వాటి విజువల్స్ స్పష్టంగా ఉండేలా బ్యాకప్ సామర్థ్యం సరిగ్గా ఉండాలని స్పష్టం చేశారు. నగరంలో ప్రజల ఆస్తి ప్రాణ రక్షణకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, వ్యాపార సంస్థల నిర్వాహకులు పోలీసుల నిబంధనలకు లోబడి వ్యాపారాలు నిర్వహించి నగర భద్రతలో భాగస్వాములు కావాలని సిపి గౌస్ ఆలం పిలుపునిచ్చారు. భద్రతా ప్రమాణాల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. We are dealing with agriculture seeds. We have our own company. We are going to pack here material. I think so. Here locally, where you have planned to go? Here only. Those Pratap Singh. Famous guy from Bihar, Subodh Singh. Right, we are ready. Yeah. What do you know? Scientist, mathematics. Scientist. More guys there. One another guy, same name, Sarasky. Other guy mobile. Socialitis is Pankaj. Right. సుల్తానాబాద్లో మధ్యాహ్నం అకస్మాత్తుగా మట్టి లోడ్తో వెళ్తున్న లారీలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక నుండి కరీంనగర్కు నల్లమట్టితో వెళ్తున్న లారీకి షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. మధ్యాహ్నం 2:45 ప్రాంతంలో సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్నటువంటి మట్టి లోడ్తో వెళ్తున్నటువంటి ఒక లారీ షార్ట్ సర్క్యూట్ కారణంగా క్యాబిన్లో మంటలు చెరగడం జరిగింది. దానివల్ల రోడ్ వైపులా కూడా ఇరువైపులా వాహనాలు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా మేము ట్రాఫిక్ను నిలిపివేసి ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా దగ్గరలో ఉన్నటువంటి పెద్దపల్లికి సంబంధించిన ఫైర్ ఇంజిన్ను పిలిపించి మంటలు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా తర్వాత ట్రాఫిక్ కూడా మొత్తం క్లియర్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ బావి కూలి 2 కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారంలో వ్యవసాయ బావికి గాజులు వేస్తుండగా ప్రమాదం జరిగి 2 మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. జయ్యారం గ్రామ శివార్లోని పాత వ్యవసాయ బావి నిరంతరం కూలుతూ ఉండడంతో దానికి మరమ్మతులు చేస్తూ చుట్టూ గాజులు వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బావి కూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న 2 కూలీలు అంజయ్య, రాజయ్య బావిలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరొకరు శ్రీనివాస్ తీవ్రంగా గాయపడగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. మృతులు జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన వారుగా గుర్తించారు. బావికి గాజులు వేసే కాంట్రాక్టు తీసుకున్న రేషవేణి రాజయ్య 2 కూలీలతో కలిసి పనిచేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కూలీ పనికి పోయే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ వినూత్న ఆందోళనకు దిగింది. ఎడ్లబండి రిక్షాతో ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెంచిన ధరలు నిరసిస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. నిరసన ర్యాలీ ఆందోళనలో డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని
చేయాలంటూ డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు మోదీ సర్కార్ కొమ్ము కాస్తూ 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై పెనుభారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే బీజేపీ తన అసలు స్వరూపం బయట పెట్టుకుందని ఆరోపించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీ ధర్నా అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించకుంటే ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోడీ సర్కార్ను గద్దె దింపే వరకు పోరాటం ఆగదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యాటక వారోత్సవాల్లో భాగంగా నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్ను అంబేద్కర్ స్టేడియం వద్ద సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియం నుంచి కలెక్టరేట్, బస్టాండ్ మీదుగా స్టేడియం వరకు సాగిన హెరిటేజ్ వాక్లో నరేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఎస్డిఓ శ్రీనివాస్, స్పోర్ట్స్ విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, బాలికలను రక్షించుకుందాం, మహిళల పట్ల గౌరవంగా మెదులుదాం అని స్లోగన్స్ ఇచ్చారు. కనుమరుగవుతున్న సాంస్కృతిక పర్యాటక సంపదను కాపాడుకుందామని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పర్యాటక వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని నరేందర్ రెడ్డి తెలిపారు. పర్యాటక సాంస్కృతిక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 200-300 సంవత్సరాలుగా ఎన్నో కట్టడాలు కావచ్చు, మన వారసత్వంగా అనేక సంపద ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, వారసత్వ సంపదతో వారసత్వంగా వస్తున్నటువంటి అనేక ఆచారాలు, వ్యవహారాలు అన్నింటినీ కూడా మరి ఒక పద్ధతిలో పాటించడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం మనమంతా కూడా కృషి చేయాల్సిన అవసరం. ఆనాడు మరి ఎన్నో ఈనాడు ఉన్నటువంటి సైంటిఫిక్ మరి ఆ రోజే పాటించి ఈరోజు మరి వారి యొక్క ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్న చేతికి అందిన పంటను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలులో జాప్యం, గన్ని బ్యాగ్స్ కొరతను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా రాస్తారోకో చేశారు. ఐకేపీ సెంటర్లలో గన్ని బ్యాగ్స్ కొరతతో ధాన్యం కొనుగోలు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గన్ని బ్యాగ్స్ కొరతను నివారించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దేశంలో చేపట్టే జనగణన ప్రక్రియలోనే కులగణన కూడా నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తోందని బుధవారం పేర్కొన్నారు. దేశంలోని సామాజిక ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందని గుర్తు చేశారు. సామాజిక న్యాయ సాధనకు కులగణన కీలకమని భావించి అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని వివరించారు. వెనకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేపట్టిన కులగణన సర్వే అత్యంత విజయవంతమైందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సంక్షేమ ఫలాల సరైన పంపిణీకి ఈ వివరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనుసరించిన సర్వే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా సమగ్ర కులగణను తక్షణమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ విజయవంతం. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్. కులగణనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని వెల్లడి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ.
జగిత్యాల పట్ల సీఎం వైఖరి నిర్లక్ష్యంగా ఉందని ఆరోపణ. కరీంనగర్లో జ్యువెలరీ షాప్, హోటళ్లలో సిపి గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీలు. భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల పనితీరుపై దిశానిర్దేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గన్నీ బ్యాగ్స్ కొరత. ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన. గంభీరావుపేటలో రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో. పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ బావి కూలి, 2 కూలీలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.